హలో! గుడ్ ఈవెనింగ్ టు ఆల్. ఈరోజు మనము గవర్నమెంట్‌కి సంబంధించిన గ్రాట్యుయిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. గ్రాట్యుయిటీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అమౌంట్. ఒక ఎంప్లాయీ ఎప్పుడైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్. సో, మన డెఫినేషన్ చూసుకుంటే గ్రాట్యుయిటీ ఈస్ ద రిటైర్మెంట్ బెనిఫిట్ పేడ్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ డెత్. అంటే రిటైర్మెంట్ అయినా, డెత్ అయినా వాళ్ళకి ఇచ్చే ఒక గ్రాట్యుయిటీ, కృతజ్ఞతాపూర్వకంగా ఇచ్చే అమౌంట్. మనకు ఈ గ్రాట్యుయిటీ రూల్స్ అనేవి తెలంగాణ రివైజ్ పెన్షన్ రూల్స్ 1980 మరియు వాటికి సంబంధించిన జీవోస్ ప్రకారం మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో, ఏమైనా ఇంపార్టెంట్ చూసుకుంటే మనం గ్రాట్యుయిటీ ఫార్ములా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది ఇంపార్టెంట్ ఎక్కడ అంటే జియోఎంఎస్ నెంబర్ 14 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ 3199 ప్రకారం గ్రాట్యుయిటీ ఫార్ములా ఉంది. సో, దాని ప్రకారం అసలు గ్రాట్యుయిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఫార్ములా ఇచ్చారు. జియోఎంఎస్ 99 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 21/7/15లో మ్యాక్సిమం గ్రాట్యుయిటీ 8 lakhs నుంచి 12కి పెంచారు. తర్వాత జియోఎంఎస్ 979లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ది 95/17లో పేమెంట్ ఆఫ్ అరియర్స్ రిలేటెడ్ టు రివైజ్ గ్రాట్యుయిటీ అదొకటి ఇచ్చారనమాట. తర్వాత 2018 23/5/18లో ఒక ఇంపార్టెంట్ జియోఎంఎస్ నెంబర్ 60 ఇచ్చారు. అది రిటైర్మెంట్ అండ్ డెత్ గ్రాట్యుయిటీ ఎక్స్టెండెడ్ టు సిపిఎస్ ఎంప్లాయీస్. ఇది బాగా ఇంపార్టెంట్ అనమాట. అంటే అంతకుముందు సిపిఎస్ ఎంప్లాయీస్కి గ్రాట్యుయిటీ లేదు. సో, ఇప్పుడు మనం కొంచెం సంబరపడాల్సిన సిపిఎస్ ఎంప్లాయీస్ కొంచెంగానే ఆనందపడే విషయం ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా గ్రాట్యుయిటీ ఉంది. సో, అలానే ఇప్పుడు మెయిన్ అన్నమాట. ఇప్పుడు కరెంట్ గ్రాట్యుయిటీ మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే మన అందరు ఎంప్లాయీస్కి గ్రాట్యుయిటీ లిమిట్ 12 నుంచి 16 lakhs వరకు పెంచారనమాట. ఇది కూడా మనకి హెల్ప్ఫుల్. అంటే సో, మీరు సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు మీకు వచ్చే బెనిఫిట్స్ అనేది తెలుసుకోవడం చాలా ప్రధానం. అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు రిటైర్మెంట్ అయినా ఏమన్నా ఎవరైనా ఎంప్లాయీ చనిపోయినా వచ్చే మ్యాక్సిమం గ్రాట్యుయిటీ ఎంత 16 lakhs. సో, మినిమం ఏంటంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, చూడండి. గ్రాట్యుయిటీ ఈజ్ అప్లికబుల్ టు అంటే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే గ్రాట్యుయిటీ ఉంటుంది. సిపిఎస్ వాళ్ళకి కూడా ఉంది. తర్వాత ఎయిడెడ్ యూనివర్సిటీస్కి సంబంధించిన ఎంప్లాయీస్కి కూడా ఎవరికైతే పెన్షన్ గవర్నమెంట్ ద్వారా వస్తుందో వాళ్ళందరికీ ఇది అప్లికబుల్ అనమాట. సో, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం, అసలు గ్రాట్యుయిటీకి ఎలిజిబిలిటీ ఎంత? మినిమం 5 years సర్వీస్ ఉండాలి. రిటైర్మెంట్కి ఇస్తారు, వాలంటరీ రిటైర్మెంట్కి ఇస్తారు. డెత్ అంటే ఎవరైనా సర్వీస్లో అన్ఫార్చునేట్గా డెత్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. కానీ ఎవరికి లీగల్ హెయిర్కి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన లీగల్ హెయిర్కి ఇస్తారు. సో, మనం జనరల్గా చేసే తప్పు ఏంటంటే మన సర్వీస్ బుక్లో నామినీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అప్డేట్ చేసి పెట్టుకోవాలి. అంటే తర్వాత అన్ఫార్చునేట్గా మనకి ఏమైనా అయినా వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, రైట్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఫార్ములా అయింది. అంటే రిటైర్మెంట్ గ్రాట్యుయిటీ క్యాలిక్యులేషన్ ఫార్ములా అనేది చాలా సింపుల్. మీ పే ఇంటూ 1/4 ఇంటూ నంబర్ ఆఫ్ కంప్లీటెడ్ 6 months పీరియడ్ ఆఫ్ ఏ క్వాలిఫైయింగ్ సర్వీస్. పే ఇంటూ 1/4 ఇంటూ నంబర్ ఆఫ్ 6 months కంప్లీటెడ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ సర్వీస్. పే అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ బేసిక్ పే ప్లస్ డియర్నెస్ అలవెన్స్నే పే అంటారు. సో, ఓకేనా? సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ బేసిక్ పే ప్లస్ డిఏ ఇంటూ 1/4 ఇంటూ నంబర్ ఆఫ్ 6 months టోటల్ కంప్లీటెడ్ అని క్వాలిఫైయింగ్ సర్వీస్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యాక్సిమం లిమిట్ మనకు తెలుసు 16 లక్షలు. ఎగ్జాంపుల్, మీ బేసిక్ ప్లస్ డిఏ కలిపి 80,000 అవుతుంది అనుకుందాం. 30 ఏళ్ళ సర్వీస్ చేశారు. సో, 30లో 6 months ఎన్ని ఉంటాయి? 30 into 2 కదా. సో, 30 into 2 ఎంత? 60. సో, మనం అనుకున్నట్టు 30 into 2 ఎంత అంటే 30 yearలో సర్వీస్లో 66 months ఉంటాయి కదా. అది సింపుల్ రూల్. సో, ఇక్కడ మేము బేసిక్ ప్లస్ డి 80,000 ఇంటూ 1/4 ఆఫ్ 60 1/4 ఇంటూ 60 12 లక్షలు, అంతే. సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే, గ్రాట్యుయిటీ టు సిపిఎస్ ఎంప్లాయీస్. సిపిఎస్ ఎంప్లాయీస్కి గ్రాట్యుయిటీ ఎప్పటి నుంచి ఎక్స్టెండ్ అయింది అంటే జియోఎంఎస్ నెంబర్ 60 2018 23/5/18 ప్రకారం ఇంప్లిమెంట్ అయింది. సో,
అప్లికబుల్ టు ఎంప్లాయీస్ హూ జాయిన్ ఆన్ సర్వీస్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1924. అంటే అక్కడి నుంచి సిపిఎస్ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఏం చేశారు, 2018లో జీవో ఇచ్చినా సరే ఈ జీవో 2004 నుంచి అప్లికబుల్ అవుతుందని చెప్పారు. ఓకేనా. సో ఇక్కడ దీని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిపిఎస్ ఎంప్లాయీస్ గ్రాడ్యుయేటీ అనేది నార్మల్ పెన్షన్ ఎంప్లాయీకి ఉన్నట్టే ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంది, మ్యాక్సిమం లిమిట్ 16 lakhs, పెయిడ్ యాజ్ లంసమ్ అంటే లంసంలో ఇవ్వాలి గ్రాడ్యుయేటీ. అంటే ఇప్పుడున్న కండిషన్లో లంసమ్గా ఇస్తున్న పరిస్థితి అయితే లేదు, కానీ బేసిక్ రూల్ అయితే ఏం అమౌంట్ అనేది లంసంలో ఇవ్వాలి. ఎంప్లాయీ చనిపోతే ఫ్యామిలీ గ్రాడ్యుయేటీ అంటే ఫ్యామిలీకి ఇస్తారు. సర్వీస్ ఇంక్లూడ్స్ క్వాలిఫైయింగ్ సర్వీస్, అంటే సర్వీస్ మొత్తం ఎంత అంటే క్వాలిఫైయింగ్ సర్వీస్ ఎంత పెన్షన్ రూల్ ప్రకారం దాన్ని తీసుకొని 30 సంవత్సరాల 20 సంవత్సరాల క్యాలిక్యులేట్ చేసి దాని ప్రకారం గ్రాడ్యుయేటీ ఇస్తారు. గ్రాడ్యుయేటీ కావాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, పెన్షన్ ప్రపోజల్, పెన్షన్ పేపర్స్, సర్వీస్ రిజిస్టర్ చెక్ చేస్తారు, గ్రాడ్యుయేటీ క్యాలిక్యులేషన్ స్టేట్మెంట్, ట్రెజరీ ఆథరైజేషన్. సింపుల్. మనం ఇక్కడ ఇంకో క్విక్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఒక ఎంప్లాయీకి 5 years సర్వీస్ ఉంది కాబట్టి 5 years అంటే 6 months అవుతాయి కాబట్టి బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ 1/4 ఇంటూ 10. బేసిక్ ప్లస్ డిఏ అంటే బేసిక్ ప్లస్ డిఏ ఒక 40,000 అయితే 40,000 ఇంటూ 2.5 అంటే 1/4 ఇంటూ 10 ఎంత 2.5 అవుతుంది కాబట్టి దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసేయడమే, అంతే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, డెత్ గ్రాట్యుటీ టు ద డిసీజ్డ్ ఎంప్లాయీస్. ఒక ఎంప్లాయీ సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోయాడు అనుకున్నాం, మరి గ్రాట్యుటీ ఎలా ఇస్తారంటే లెంత్ ఆఫ్ సర్వీస్ని బట్టి. లెస్ దెన్ 1 year అయితే 2 times బేసిక్ పే, అంటే ఆయన సర్వీస్ 1 year నుంచి 5 years మధ్యలో ఉంటే 6 times బేసిక్ పే. 5 years to 11 months ఉంటే 12 months బేసిక్ పే. 11 years నుంచి 20 వరకు ఉంటే 20 times బేసిక్ పే. కానీ 20 years కంటే ఎక్కువ ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద బేసిక్ పే ఇంటూ క్వాలిఫైయింగ్ సర్వీస్ 6 months పీరియడ్ అనమాట. ఈ ఫార్ములా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. కానీ ఏ కేసులో చూసుకున్నా మ్యాక్సిమం లిమిట్ అనేది మారదు. మ్యాక్సిమం లిమిట్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు 16 lakhs అంతే. ఇంకో క్విక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ 3 months సర్వీస్, 3 years సర్వీస్లో చనిపోయాడు. సో ఆయన బేసిక్ పే 40,000. సో మనం ఇందాక అనుకున్నట్టు 1 to 5 years సర్వీస్ ఉంటే 6 into బేసిక్ పే కాబట్టి 6 into 40,000 అంటే 2,40,000 ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. మనం ఎలాగో ఇక్కడ డెత్ గ్రాట్యుటీ గురించి డిస్కస్ చేసాం కాబట్టి, సో ఇక్కడ సిపిఎస్ డిసీజ్ ఎంప్లాయ్ వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఇంకేముంటాయంటే ఎన్పిఎస్ అక్యుములేటెడ్ అమౌంట్ కూడా ఇస్తారు, అంటే ఎంప్లాయీ ప్లస్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ రిటర్న్స్, జేఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వచ్చు, ఫ్యామిలీ పెన్షన్, కంపెన్సేషన్ అపాయింట్మెంట్. ఫ్యామిలీ పెన్షన్ ఎలా ఉంటుంది సిపిఎస్కి అనేది కూడా ఇంకో టాపిక్. ఈ మధ్య కొత్త రూల్స్ ఉన్నాయన్నమాట. మీ సిపిఎస్లో అక్యుములేట్ అయిన మొత్తం అమౌంట్ సరెండర్ చేస్తే మీకు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే ఆప్షన్ కూడా ఉంది. ఆ ఆప్షన్ ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కన్ఫర్మేషన్ కొరకు. సో ఇక్కడ ఇంకో కీ పాయింట్ ఏంటంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీలో డిఫరెన్స్ ఏంటంటే రిటైర్మెంట్ గ్రాట్యుటీకి మినిమం 5 years సర్వీస్ ఉండాలి, డెత్ గ్రాట్యుటీకి 5 years సర్వీస్ అవసరం లేదు. ఇది న్యూ జాయిన్ అయిన ఎంప్లాయీస్ కూడా వర్తిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో మ్యాక్సిమం గ్రాట్యుటీ అమౌంట్ 25 lakhs ఉంటే మన తెలంగాణ గవర్నమెంట్లో 16 lakhs మాత్రమే ఉంది యాజ్ పర్ రూల్స్. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ఎంప్లాయీ 6 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయ్యారు. సో ఆయనకి గ్రాట్యుటీ ఇస్తారు 6 yearsకి. 4 సంవత్సరాలకి రిటైర్డ్ అయ్యారు, రిటైర్మెంట్ గ్రాట్యుటీ రాదు, ఎందుకంటే మినిమం 5 years రూల్ సాటిస్ఫై కాదు. చనిపోయాడు 5 years కంటే ముందే, ఇక్కడ ఎక్సెప్షన్. సో అక్కడ ఆయనకి డెత్ గ్రాట్యుటీ వస్తుంది. ఇక్కడ ఇంకో క్విక్ ఎగ్జాంపుల్, ఒకవేళ మంత్స్ ఉంటే ఏం చేస్తారు, ఒక ఎంప్లాయీకి 25 years 4 months క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉంది. సో 6 months అంటే 25 into 2 50 ఎక్స్ట్రా మంత్స్. ఓకే, ఇప్పుడు 6 months లెక్క ఏంది, సో ఎక్స్ట్రా 4 months అంటే 6 months కాదు 4 months ఉంది ఆయనకి ఎగ్జిస్టింగ్ సర్వీస్. సో 4 monthని by 6తో డివైడ్ చేయాలి. 4/6 చేస్తే 0.667 వచ్చింది, అంటే 0 కంప్లీటెడ్ ఎక్స్ట్రా మంత్స్ కాబట్టి ఆయనకి గ్రాట్యుటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 50 months తీసుకుంటాం, అంటే ఎక్స్ట్రా 4 months అనేది ఒమిట్ అయిపోతాయి అనమాట. సో ఇంకో కేసులో మోర్ దెన్ 6 months ఉన్నాయి, అంటే 30 years 7 months. సింపుల్గా 30 into 2 60 months అయిపోయింది. ఎక్స్ట్రా 7 months అంకెళ్ళింది
దాన్ని 7/6 చేస్తే 1 రౌండెడ్ ఆఫ్ టు 1 వచ్చింది. అంటే 60 + 1 61 మంత్స్ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ 90,000 ఇంటూ 1/4 ఇంటూ 61 అంటే ఆ ఫార్ములా ప్రకారం మనకి 13,72,500 వస్తాయి సింపుల్గా. ఒకవేళ 7 మంత్స్ బదులు 4 మంత్సే ఉంటే ఇక్కడ 61 రాదు, 60 వస్తుంది. అంటే 6 మంత్స్ దాటిన తర్వాత కంప్లీటెడ్ మంత్నే ఒక నంబర్కి ఒక కంప్లీటెడ్ 6 మంత్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. సో ఓవరాల్గా కంప్లీటెడ్ 6 మంత్స్ కౌంట్ అవుతాయి, లెస్ దెన్ 6 మంత్స్ ఇగ్నోర్ అయిపోతాయి. సో ఎక్స్ట్రా గ్రేటర్ దెన్ 6 మంత్స్ ఎంత ఉన్నా 1 కింద కౌంట్ అవుతుంది. గ్రేస్ పీరియడ్స్ ఉండవు. సో ఇది ఒక మనం ఈరోజు తెలుసుకున్నాము ఇంపార్టెంట్ విషయము. సో గ్రాట్యుయిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సీలింగ్ లిమిట్ ఎంత, సో ఎవరికి సిపిఎస్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఇచ్చారు, మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సిపిఎస్ డిఫరెన్స్ ఎంత. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయము మీ ఎంప్లాయీ సర్కిల్ మొత్తానికి షేర్ చేయండి. ఇంకా మీకు ఇంపార్టెంట్ విషయాలు ఇంకా నేర్చుకోవాలంటే నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ ఈ విషయాన్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.